हस्ताम्भोजयुगस्तकुम्भयुगळादुद्धृत्य तोयं शिरःसिञ्चन्तं करयोर्युगेन दधतं स्वाङ्के सकुम्भौ करौ अक्षस्रस्मृगहस्तमम्बुजगतं मूर्धस्थचन्द्रस्रवत् पीयूषार्द्रतनुं भजे సగిరిజం త్ర్యక్షం చ మృత్యుంజయం. ఆత్మస్వరూపులైన భక్తులందరకు ప్రణామములు. సూతుడు సౌనకాది ఋషులకి మన ఈ త్రిపురాసుర సంహార గాథని వివరిస్తున్నాడు. ఆ గాథని విపులంగా చెప్పే ముందుగా అందులో ఉన్నటువంటి లోకనీతి తత్వం రెండూ కూడా అవగాహన చేసుకునేలాగా వాటిని వివరించి చెప్పడం జరిగింది. అవేమిటో చూద్దాం. సత్వ రజ తమో గుణాలు, ఈ మూడింటిని కలిపి మనం త్రిగుణాలు అంటాం. ఈ త్రిగుణాలతో కూడినదే ఈ ప్రకృతి. ఈ కథలో మనకి త్రిగుణాలే త్రిపురములు, అంటే 3 నగరములు. ఎప్పుడైతే ఈ త్రిగుణాలు సమస్థితిలో ఉంటాయో దానినే మనం శాంతి అని అంటాం. ఈ త్రిగుణాలలో ఉన్నటువంటి భేదభావాలు ఏవైతే వస్తూ ఉంటాయో కాలాన్ని బట్టి, యుగాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి, వాటిలో వ్యక్తిపరంగా, సమాజపరంగా, యావత్ ప్రకృతి పరంగా వచ్చేటువంటి ఈ త్రిగుణాలు ఉన్నటువంటి ఏవైతే వస్తుంటాయో వాటిని మనం దాని వల్లనే మనకి ప్రకృతిలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ 3 ఎప్పుడైతే సమస్థితిలో ఉంటాయో దానికే శాంతి అని పేరు. ఈ త్రిగుణాతీతుడు ఏ మానవుడైతే అవుతాడో అతనినే మనం ముక్తుడు అని అంటాం. అంటే మనం ముక్తి సాధించాలి అంటే త్రిగుణాతీత స్థితిని పొందాలి. దానినే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా గుణాతీత స్థితి, బ్రాహ్మీ స్థితి అని చెప్పడం జరిగింది. ఈ త్రిగుణాలను ఏ రకంగా జయించాలి, ఉపాయం ఏమిటి అని చెప్పేదే ఈ కథ. అయితే తత్వాన్ని కొంచెం అర్థం చేసుకున్నట్లయితే కథ మనకి చాలా చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంటుందని గ్రహించి సూతుడు సౌనకాది ఋషులకి ఆ తత్వాన్ని కొంచెం వివరించడం జరిగింది. ఏమిటంటే మనం నాకు అనుకున్నట్లుగా సత్వ రజ తమో గుణాలు మూడిట్లో వచ్చే ప్రకోపమే, తీవ్ర ప్రకోపమే ఈ లోకంలో వచ్చే ప్రళయం. అలాగే వ్యక్తిగత స్థాయిలో ప్రతి మనిషికి వచ్చేటువంటి మానసిక రుగ్మత అంటే వాటి వలనే ఈ లోకంలో సుఖ దుఃఖాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. అంటే సత్వగుణం కూడా బాధిస్తుందా అన్న అనుమానం రావచ్చని ఆయన ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. సత్వగుణంతో కూడా సాత్విక అహంకారం అన్నది వస్తుంది. అహంకారం ఏదైనా ఒకటే. అంటే ఉదాహరణకి ఎవరికన్నా తప్పు చేసిన వ్యక్తిని జైలుకి తీసుకెళ్తున్నప్పుడు ఆయనకి బంగారు కడియాలేసి తీసుకెళ్ళారా, ఇనప కడియాలేసి తీసుకెళ్ళారా అని కాదు కదా. సంకెళ్ళు, కడియాలు కాదు సంకెళ్ళు. ఇనప సంకెళ్ళ, బంగారు సంకెళ్ళ అన్నది కాదు. అదే రకంగా సత్వగుణం కూడా అహంకారపూరితమైనప్పుడు సాత్విక అహంకారంగా మారి అది కూడా ప్రకోపంగా మారుతుంది. ఈ అహంకార వినాశనమే జీవన్ముక్తి కారకం. ఎప్పుడైతే అహంకారం నశిస్తుందో అప్పుడు కానీ త్రిగుణాతీత స్థితిలో శాంతి అన్నది రాదు, సమస్థితి వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఈ పునర్జన్మ రాహిత్యం అన్నది వస్తుంది. దాన్నే ముక్తి అని అంటారు. అయితే మనం స్థూలంగా దీన్ని చూసినట్లయితే నేను అనే భావన ఏదైతే మనలో ఉంటుందో అది ఈ శరీరంతో తాదాత్మ్యత పొంది ఈ శరీరమే నేను అనుకుంటుంది. తద్వారా నాది అనే దేహభావన వస్తుంది.
ఎప్పుడైతే నాది అనే దేహభావన వస్తుందో అక్కడి నుంచి అది ఈ 3 త్రిగుణాలకి లోనయ్యి ధన సంపాదన, అక్కడి నుంచి వస్తు సంపాదన, తద్వారా వచ్చేటువంటి సుఖదుఖాలు కూడా కలుగుతూ ఉంటాయి. మనం అనుకున్నట్టుగా ముక్తి అంటే ఈ 3 గుణాలని సమస్థితిలో ఉంచి ఈ అహంకార రహితమైన స్థితి తెచ్చుకున్నట్లయితే పునర్జన్మ అనేది రాదు కాబట్టి దాన్ని ముక్తి అంటున్నాం. మరి దాన్ని ఏ రకంగా సాధించాలి అనే తత్వం ఇక్కడ చెప్పడం జరిగింది సూత మహాముని. ఆయన ఏమన్నారంటే, ఈ నేను అనే భావనని దేహం మీద నుంచి ఆత్మ వైపుకు మళ్ళించాలి. ఆత్మ అంటే మనకు తెలుసు, అది సర్వవ్యాపకము, పూర్ణము అయినది. కాబట్టి ఎప్పుడైతే మనం ఇందాక దేహాత్మ భావం నుంచి ఆత్మ భావనకు వచ్చామో, ఈ ఆత్మతో ఎప్పుడైతే ఐక్యం చెందుతామో భావన పరంగా, అప్పుడు మనకు పూర్ణత్వం సిద్ధించినట్లే. అంటే ఏమిటి? అదే ముక్తి. మరి దానికి మనం ఎటువంటి ఏమి చేయాలి, ఎటువంటి సాధన చేయాలి, ఉపాయం ఏమిటి అంటే నిష్కామ కర్మ ఆచరణ. ఎప్పుడైతే మనం నిష్కామ కర్మ ఆచరణగా మన ధ్యేయంగా పెట్టుకుంటామో మనకి అన్ని ప్రతిబంధకాలు తొలగిపోయి, ఈ కర్మ ప్రతిబంధకంగా తొలగిపోయి అది పునర్జన్మను కూడా తప్పిస్తుంది. ఎప్పుడైతే అది పునర్జన్మను తప్పిస్తుందో, అదొకటే కాదు, ఎప్పుడైతే మనం ఆ స్థితిని చేరుకుంటామో ఈ భూమిపైన, ఈ లోకంలో కూడా, ఇహంలో కూడా సుఖాన్ని పొందుతాం, శాంతిని పొందుతాం, అలాగే పరంలో ముక్తిని ఎలాగూ పొందుతాం. ఈ తత్వంతో, ఈ జ్ఞానంతో మనం అసలు కథలోకి వెళదాము నెక్స్ట్ వీడియోలో.